హలో ఫ్రెండ్స్, ఈరోజు మాట్లాడేది సినిమా టాపిక్. ఈ టాపిక్ లాస్ట్ వీకే జరిగింది. వీడియో చేయాలా వద్దా అని ఆలోచిస్తా 1 వీక్ గడిచిపోయింది. ఫైనల్గా చేద్దామని డిసైడ్ అయ్యాను. రీసెంట్గా ఒక ప్రైమ్ ఛానల్లో ఒక డిబేట్ జరిగింది. సినిమా రివ్యూవర్స్ సినిమాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, కావాలని చంపేస్తున్నారా అని కొంతమంది రివ్యూవర్స్ని తీసుకొచ్చి డిస్కస్ చేశారు. అందులో నా ఒపీనియన్ ప్రకారం కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలనిపించింది. ప్రేక్షకులు ఎందుకు రివ్యూవర్స్ని నమ్ముతున్నారు? ఒక సినిమాకి వెళ్తే అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. సినిమా ఖర్చుని భరించలేని స్థితికి మీరందరూ తీసుకెళ్లారు. ఇది ఎవరు డిస్కస్ చేయడం లేదు. నేను ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్యమైన కారణం అదే. ఒకప్పుడు ఒక 10,000 సంపాదించే ఒక నార్మల్ ఎంప్లాయ్ సినిమాకి వెళ్ళాలంటే 50 రూపీస్లో అయ్యేది. ఆ 10,000 శాలరీ ఇప్పుడు 15,000 అయింది. కానీ సినిమా అనేది ఇంతకు ముందు ఉన్న ప్రైస్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 3 times వెళ్ళిపోయింది. థియేటర్స్లో అమ్ముతున్న కూల్ డ్రింక్స్ కానివ్వండి, సమోసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా రేట్లు పెంచేశారు. 10 రూపాయలు ఉన్నది 20 తీసుకున్నా ఒక న్యాయం ఉంటుంది. 10 రూపాయలు ఉన్నదాన్ని మీరు 50, 100 తీసుకుంటుంటే ఎవరికి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుందండి సినిమా చూడాలని? ఇంకొక ముఖ్య విషయం వీళ్ళెవరు డిస్కస్ చేయటం లేదు. 90sలో హీరోగా స్టార్ట్ అయిన చాలా మంది హీరోలు ఈ రోజు కూడా 30 సినిమాలు కంప్లీట్ చేయలేదు. వేరే ఏమి జాబ్ చేయకుండా కేవలం సినిమాలు మాత్రమే నటించే నటులు కూడా దాదాపు 20-25 ఏళ్ళలో 30 ఏళ్ళలోనో 30 సినిమాలు కూడా కంప్లీట్ చేయలేదు. ఒకప్పుడు హీరోలు చాలా సినిమాలు నటించేప్పటికి ఒక 3-4 అని నటించేవాళ్ళు ఇయర్లీ. వీళ్ళంతా 3-4 మూవీస్కి వచ్చేది, లేదా వాళ్ళు 10 మూవీస్కి తీసుకున్న శాలరీ లేదా రెమ్యునరేషన్ ఒకే మూవీకి తీసుకోవాలన్న ఒక అత్యాశ, ఆ పెట్టిన ఖర్చుని 1 వీక్ లోపలే లాగేసుకోవాలని దురుద్దేశం నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ టోటల్ ఆ సినిమా టీంకి ఉండటం వల్ల అందరూ ఎందుకు అంతంత ఖర్చు పెట్టి వెళ్ళడం అని మాత్రం అనుకుంటున్నారు. ఆ ఆలోచన రావడం వల్ల అందరూ ముందు రివ్యూస్ని చూసి సినిమా చూస్తున్నారు. ఇది ముఖ్య కారణం. ఇది ఎవరు డిస్కస్ చేయరు, ఎవరు ప్రైస్ గురించి మాట్లాడరు. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ ఓపెన్గా చెప్పరు. ప్రేక్షకులు రివ్యూవర్స్ని ఎందుకు నమ్ముతున్నారంటే మీడియా చేసిన తప్పుల వల్ల. ఇంకా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఆ తప్పులు అలా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. అందుకే రివ్యూవర్స్ నమ్మి సినిమా చూడాల్సి వస్తుంది. ఈరోజు ఎప్పుడో జరిగింది, ఇప్పుడంతా బాగున్నాం లాంటి డైలాగ్ నేను చెప్పను. టీవీలో నేను చెప్పిన డిస్కషన్ జరిగిన 3-4 డేస్కి ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో హిట్ టాక్ తెచ్చుకున్న లేదా హిట్ అయిన సినిమాకి థియేటర్స్ పెంచుతున్నారు అని రాశాడు. దానికి ఒక చిన్న వర్డ్ కూడా యాడ్ చేశారు. సో అండ్ సో మూవీకి కేటాయించిన థియేటర్లు క్యాన్సిల్ చేసి ఈ మూవీకి ఇస్తున్నారు, ఈ హిట్ అయిన మూవీకి ఇస్తున్నారు అని రాశారు. ఈ సినిమా హిట్ అయిందని చెప్పండి, తప్పులేదు. కానీ వేరే సినిమా పోయింది అన్న విషయం మీడియా ఇలా చేయడం వల్ల ప్రేక్షకులకి మీడియా చెప్పేది రైట్ అన్న నమ్మకం పోయింది. ఇది కరెక్ట్ జర్నలిజమా? ఇవి కూడా మనం టీవీ డిబేట్లలో డిస్కస్ చెయ్యం. మీడియా ప్లస్ రివ్యూవర్స్ వీళ్ళంతా చేసే పనుల వల్ల లేదా వీళ్ళంతా చేసే ప్రచారం వల్ల యావరేజ్, హిట్, బిలో యావరేజ్ మూవీస్ పోయినాయి. అయితే సూపర్ హిట్ లేదా ఫ్లాప్, యావరేజ్గా ఆడే మూవీస్, నిర్మాతకి డబ్బులతో వచ్చే మూవీస్, అట్లీస్ట్ నో లాస్ నో బెనిఫిట్ మూవీస్ కూడా లేకుండా పోవడానికి కారణం వీళ్ళందరూ. ఇది కూడా డిస్కస్ చేయటం లేదు ఎవరు. ఇప్పుడు మనం రివ్యూవర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎంతమంది రివ్యూవర్స్కి జెన్యూన్ రివ్యూ ఇచ్చే అర్హత ఉంది? కరెక్ట్గా వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి సర్టెన్ ఏజ్ గ్రూప్లో ఫేవరెట్ హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు. మనకు తెలియకుండా అవే ఉన్నా మనం ఇచ్చే రివ్యూని ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా అని ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి.
అది ఎవరూ చేసుకో. మనకి 15-16 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు సినిమాలు చూడడం మొదలు పెడతాం. 25-30 వరకు చూస్తూ ఉంటాం. ఈ నాలెడ్జ్ చాలు మనకి రివ్యూ ఇస్తే అన్న ఆలోచన మాత్రం మనకు విపరీతంగా ఉంది. దీనివల్ల ప్రతి వాళ్ళు రివ్యూస్ ఇచ్చేస్తాను, పాయింట్స్ చెప్తాను, సినిమాలో ఇది అది చెప్తున్నారు. ఈ మధ్య రివ్యూవర్స్ హిట్ అని చెప్పినా లేదా హిట్ అయిన మూవీకి ఎన్ని ఫ్లాస్ ఉన్నాయో ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. అందులో పిల్లాడి క్యారెక్టర్ వాడిన అడల్ట్ జోక్స్ 20 years బ్యాక్ ఆల్రెడీ వచ్చినాయి. దాన్ని లిటిల్ బిట్ మోడిఫై చేసి ఇప్పుడు వాడారు. అవి మనం సూపర్ అని వేస్తాం. హీరో క్యారెక్టర్ మీదే పక్కన ఉన్న క్యారెక్టర్స్ పంచులేస్తాయి. ఇది మనం కొత్తదనంగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇది ఎప్పుడో వచ్చిన ఎన్టీ రామారావు గారి మూవీ తిక్క శంకరయ్యలో కూడా ఉంటాయి, కావాలంటే చూసుకోండి. మన చాలా సినిమాల్లో 20 years బ్యాక్ వచ్చిన మూవీస్ని మళ్ళీ తిప్పి రాస్తూ ఉంటారు. ఇది తెలుసుకోకుండా ఈ మాత్రం నాలెడ్జ్ కూడా కొంతమందికి ఉండదు. అదేమంటే రివ్యూ కాదు, నా ఒపీనియన్ చెప్పేస్తారు. దీనివల్ల కనీసం యావరేజ్ హిట్ అయ్యే మూవీస్ నష్టపోతున్నాయి. దాని కొన్ని డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. అవేం పట్టవు. మనం ముందు అందరికన్నా రివ్యూ ఇస్తామా, మనకి ఎన్ని రివ్యూస్ వస్తాయా, ఇవే డిస్కస్ చేస్తాం. నేను చెప్పలే ఎన్ని ఫ్లాస్ ఉన్నాయో. ఇప్పుడు డిస్కస్ చేయడానికి ఎవరితో గురించి మాట్లాడడానికో నా ఉద్దేశం కాదు. కొంచెం మీరు కంట్రోల్ ఉంచుకోవచ్చు కదా రివ్యూవర్స్. ఒకసారి కృష్ణానగర్లో ఎవరైనా మీ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ రూమ్కి వెళ్ళి చూడండి. చిన్న చిన్న వర్క్ చేసేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో, వాళ్ళందరి లైఫ్ని మీరు ఇండైరెక్ట్గా నాశనం చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రివ్యూస్ ఇవ్వండి. ఇక్కడ డైరెక్టర్స్ గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక సైకిల్ చూసి ఇంకో సైకిల్ తయారు చేయడం ఇన్స్పిరేషన్ కాదు, కాపీ అవుతుంది. ఒక సైకిల్ చూసి మీరు ఒక మోటార్ సైకిల్ తయారు చేయండి, అది ఇన్స్పిరేషన్ అవుతుంది. ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అవుతారు. ప్రతి 20 సంవత్సరాలకి ఆడియన్స్ మారిపోతూ ఉంటారు. ఈరోజు యాక్టివ్ ఆడియన్స్ ఉన్న వాళ్ళు 15-20 years తర్వాత వాళ్ళు లైఫ్లో వాళ్ళ స్ట్రగుల్లో వాళ్ళు ఉంటారు. లేదా సినిమాల మీద ఇదివరకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, దాని గురించి ఆలోచించేంత ఉండదు. అప్పుడు 20 years బ్యాక్ లేదా 20 years తర్వాత ఈరోజు తీసిన మూవీనే మళ్ళీ తిప్పి చూసిన, లేదా మళ్ళీ తిప్పి తీసిన, తిప్పి రాసిన, అదే జరుగుతుంది. మీ అందరికీ తెలుసో లేదో శుభాకాంక్షలు అని ఒక సినిమా ఉంది, జగపతి బాబు గారు రాసి అనుకుంటా. అందులో బ్రహ్మానందం గారు వేసిన క్యారెక్టర్ ఒక సినిమా రైటర్. ఆ క్యారెక్టర్ ఒకసారి అంటది, పాత సినిమాలు చూసి కొత్త సినిమాలకి రాస్తాను, అందుకే నేను రైటర్ని అని. నాట్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు దాట్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మన డైరెక్టర్స్ కూడా అలాగే తగలంటారు. నిన్న బూతు జోక్ ఈరోజు క్లాసిక్ అవుతుంది. మీకు ఇలాంటి అడల్ట్ జోక్స్ కావాలి అంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల ఒకటి ఉంది, ఏకలింగం అడ్వెంచర్స్ అని. లేదా రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా తీసిన తేనెటీగ, ఇవి చదివితే ఇప్పుడు హిట్ అయిన సినిమాలో లాంటి ఇంకో 10 సీక్వెన్సులు రాసుకోవచ్చు. మనకేం అవసరం లేదు, మన సినిమాలు హిట్ అయిపోతున్నాయి, మనకు నాలెడ్జ్ ఉంది, సక్సెస్లో ఉన్నాం అనుకుంటే మీ కర్మ, ప్రేక్షకుల అదృష్టం. నేను ఈ మధ్య వచ్చే అన్ని సినిమాలు చూశాను. నాకున్న నాలెడ్జ్కి ఉన్న ఎక్స్పీరియన్స్కి అన్ని యావరేజ్ అనిపించింది. ఏ సినిమా గురించి అయినా డిస్కస్ చేయగలను. నా మొదటి జాబు ఒక సినిమా డైరెక్టర్ దగ్గర. భవిష్యత్తులో చెప్తాను ఆ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, సినిమాల రివ్యూల మీద, మీడియా మీద, రివ్యూవర్స్ మీద, డైరెక్టర్స్ మీద, ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ మీద ఇది నా ఒపీనియన్. మీకు గనక నచ్చితే లేదా ఏకీభావిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.